ప్రభుత్వం అందించే అన్ని పథకాలు మీకు అన్ని పథకాలు అంటే ఇప్పుడు 200 కరెంటు కూడా అది అందుతుంది, ఆ గ్యాస్ కూడా అందుతుంది. ఇంకొక ఏంటంటే బస్సు కూడా లేడీస్ కూడా యూజ్ చేసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పథకాలని అన్నీ చాలామందికి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందుతలేదంటే అందులో మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాళ్ళు సక్రమంగా చేస్తలేరు. కానీ గవర్నమెంట్ అయితే కరెక్టే చేస్తుంది. ఒకటి ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రానికి పెట్టిపోయింది కేసీఆర్. దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, కాకపోతే కొన్ని స్లోగా అవుతున్నాయి పనులన్నీ. బట్ ప్రజాపాలన అయితే అందరికీ అందుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందించే సన్నబియ్యం గురించి ఎలా ఉన్నాయి? సన్నబియ్యం బాగున్నాయండి, కాకపోతే ఏంటంటే ప్రజలకి ఏంటంటే అవగాహన లేదు. అది ఆ బియ్యం అనేది కొంచెం మాగిన బియ్యం ఉంటే మనకు ఎక్కువ బియ్యం మాగి ఉంటే అది మనకు మంచిగా అన్నం అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది వాళ్ళకి అవగాహన లేదు, బట్ కొంచెం టైం పడుతుంది. ఈ సన్న బియ్యం అనేది ఇప్పుడు 29 స్టేట్లో కూడా ఎక్కడ కూడా మనకు సన్న బియ్యం అందించింది లేదు. ఏంటంటే మనకు కేసీఆర్ టైంలోనే వడ్లు గిడ్లు మంచిగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలే. ఇంకోటి సెంట్రల్ నుంచి కూడా అప్పుడు బియ్యం వస్తే వాళ్ళు అమ్ముకున్నారు, చేసుకున్నారు. కొంచెం అవినీతి పాలన చాలా ఉంది కేసీఆర్ది. ఇదైతే రేవంత్ రెడ్డి పాలన బాగుంది, కానీ కాకపోతే కొంచెం టైం పడుతుంది. పథకాలు అనేది పబ్లిక్ చేరడానికి కొంచెం అవగాహన ఉండి దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన బియ్యానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే బియ్యానికి తేడా? ఈ బియ్యమే బాగున్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇది వాళ్ళకి అవగాహన లేదు, ఉండడంలో వాళ్ళు ఏందని అవగాహన లేదు. కొంచెం మాగిన బియ్యం అయితే అంటే అన్ని ఇప్పుడు స్టేట్ అంతా ఒకటే కాదు కదా, అన్ని జిల్లాలకు పోయేటప్పుడు బియ్యం అనేది సెపరేట్ అవుతాయి కదా. కొన్ని జిల్లాలలో ఊర్లలో మాత్రం బాగున్నాయని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ ఉండడం వల్ల మనకి లేట్ వచ్చింది కాబట్టి దానికి కొంచెం పబ్లిక్లో అర్థమవుతలేదు అంతే. బియ్యం అయితే బాగున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన అందిస్తున్నారు. ప్రతిరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో ఒకటి వాళ్ళు అవినీతి పరులు అండి. 10 ఏళ్ళ రాష్ట్రం ఇప్పుడు మనం మిగులు బడ్జెట్ ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండే, అంత బడ్జెట్ ఉంది ఎక్కడ పోయింది? ఇప్పుడు కవిత ఒక ఫామ్ హౌస్ కట్టుకుంది, కేసీఆర్ ఒక ఫామ్ హౌస్ కట్టుకోండు, కేటీఆర్ ఒక ఫామ్ హౌస్ కట్టుకోండు. ఎక్కడి నుంచి పైసా వచ్చింది? ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ స్థితి ఏంది, ఇప్పుడు ఏంది? అది